బేటీ పడావో బేటీ బచావో అనే ప్రోగ్రాంతో ముందుకెళ్తున్న బీజేపీ నిజంగానే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు రక్షణ కల్పిస్తుందా లేదా తెలుసుకో. బండి భగీరథపై కేసు నమోదై కూడా 3 రోజులైనప్పటికీ ఇంతవరకు భగీరథను అరెస్ట్ అయితే జరగడం లేదు. ఎట్లా మేడం? వాళ్ళైతే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు, మహిళలు రక్షిస్తామని. మరి నిజంగానే భారతదేశంలో మహిళల రక్షణ ఉందా? అసలు ఆ నినాదం ఇవ్వటానికి సిగ్గులేదు, ఇటువంటి కేసుల్లో ఇరుక్కోవటానికి అంతకన్నా సిగ్గులేదు. మరొకసారి వీళ్ళ రేప్ సంస్కృతిని, వీళ్ళ మను సంస్కృతిని కూడా మరొకసారి బయట పెట్టుకున్నారనమాట. కేంద్ర మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ గారు, మామూలు మంత్రి కాదు ఆయన. హోంశాఖ స్టేట్ మినిస్టర్, హోంశాఖ ఆయన కంట్రోల్లో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కంట్రోల్లో ఉంది. ఇంకా ఆయనే నా కొడుకు వ్యతిరేకంగా మీరు యాక్షన్ తీసుకోండి, నా కొడుకుని అరెస్ట్ చేయండి అని చెప్తాడా? చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. అందుకని నిజంగా వీళ్ళు మాట కట్టుబడి ఉన్నవాళ్ళు అయితే, ఏదైతే బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారో, ఏదైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారో, ఆ రాజ్యాంగం మీద గౌరవం ఉంటే బండి సంజయ్ తక్షణం రాజీనామా చేయాల. బండి సంజయ్ రాజీనామా చేయకపోతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. ఏం చేస్తారనేది బీజేపీ ప్రభుత్వం తేల్చుకోవాలి. మరొక విషయం, 17 ఏళ్ల బాలిక నా మీద దాడి జరిగిందని చెప్పి తన పాటికి తనే చెప్పుకుంటుందా? సిగ్గు శరం ఏ కొంచెమన్నా ఉన్న పని అయితే ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి కుటుంబానికి ముందుకొచ్చి బండి సంజయ్ మీకు నేనున్నాను, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి చెప్పాలా. అంతేకాదు తన కొడుకు మీద యాక్షన్ తీసుకోవాలి. ఏ కొంచెమైనా కానీ రాజ్యాంగ విలువల పట్ల గౌరవం ఉన్నవాడైతే, మహిళల పట్ల గౌరవం ఉన్నవాడైతే, తెల్లారు లేస్తే ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారని మాట్లాడతారా? ఇదేనా చేసేది? అందుకని ఇక్కడున్న 3 సంఘాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, భారత విద్యార్థి ఫెడరేషను, డివైఎఫ్ఐ తక్షణం బండి సంజయ్ రాజీనామా చేయాలా. లేని పక్షంలో నరేంద్ర మోడీ గారు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలా. నిందితుడు ఎవరైతే ఉన్నాడో భగీరథ్, ఈ భగీరథ్ని తక్షణం అరెస్టు చేయాలి. దాదాపు నిన్న భగీరథ మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది, భగీరథని అరెస్ట్ చేయాలి. కానీ ఇంతవరకు భగీరథని అయితే అరెస్ట్ చేయడం లేదు. భగీరథ పారిపోయాడు, కనిపించట్లేదు అన్న హోంశాఖ బండి సంజయ్ దగ్గరే ఉన్నప్పుడు ఎందుకు కొడుకు కనిపించకుండా పోయాడు? నేను ఒకటే అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ పాస్ చేశారు, చాలా సంతోషం. కానీ సామాన్యులకైతే ఒక న్యాయం, పెద్ద పెద్ద వాళ్ళకైతే ఒక న్యాయమా? ఏం బండి సంజయ్ని అడిగితే చెప్పడా బండి భగీరథ్ ఎక్కడున్నాడో? బండి భగీరథ్ ఎక్కడున్నాడో తెలియకుండా ఉన్నదా? అందుకని తక్షణం మీరు భగీరథ్ని అరెస్టు చెయ్యలేదు అని అంటే రాష్ట్ర ప్రజలు మీ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉంటారో మీరు తేల్చుకోండి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. డైవర్షన్ పాలిటిక్లో భాగంగా నా కొడుకుని ఇరికిస్తున్నారు అంటున్నారు, మీరేమంటారు? అదేదో తేల్చుకోనియండి, చట్టం చెప్తుంది కదా, మీరే చెప్తారు కదా చట్టం ఉన్నది, చట్టం తన పని తాను చేసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకోనియండి. మీరెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నారు నేను అడుగుతున్నా. కాబట్టి మీ జోక్యం ఉన్నదానే నమ్ముతున్నారు రాష్ట్ర ప్రజలు. మీ జోక్యం లేదని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మొదలు మీరు రాజీనామా చేయండి, నీ కొడుకును పోలీసులకు అప్పచెప్పు. తెలంగాణలో ఒక ఉమెన్ కమిషన్ ఉంది, తెలంగాణ 2 మహిళా మంత్రులు ఉన్నప్పటికీ దీని మీద స్పందించట్లేదు, ఎందుకని? అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు, ఏమిటి వాళ్ళ వెనకాతలో ఉన్న కారణాలు ఏంటనేది వాళ్ళని అడగండి. ఈ ఉమెన్ కమిషన్ చిన్న చిన్న బట్టల దగ్గర వాటి వీటికి స్పందించిన ఉమెన్ కమిషన్ నిజమైన కేసులను పట్టించుకోవట్లేదా? నేను అదే అడుగుతున్నా. భయపడుతున్నారా మీరు భయపడుతున్నారా? మీ పదవులు కాపాడుకోవడం కోసం మీరు ఆతృత పడుతున్నారా? ఎందుకు మీరు ముందుకు రావటం లేదు, ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. ఐద్వా నాయకురాలు అరుణజ్యోతి ఉన్నారు, మాట్లాడదాం. దాదాపు కేసు పెట్టి కూడా 3 రోజులైనప్పటికీ ఇంతవరకు బండి భగీరథ చర్యలు తీసుకోలేదు, ఏమంటారు? ఈరోజు దేశవ్యాపితంగా పరిశీలించినప్పుడు బీజేపీ నాయకులు, బీజేపీ మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మహిళలకు సంబంధించిన విషయాలలో అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఏ ఒక్క కేసులో కూడా ఈ రోజు వరకు చర్యలు తీసుకున్నట్టుగా, న్యాయం జరిగినట్టుగా మనకి నిరూపణ కాలేదు. ఇక్కడ కూడా జరుగుతున్నది ఏంటి అంటే, బండి భగీరథకు సంబంధించింది కావాలని కేసు పెట్టినరు అనేసి బండి సంజయ్ గారే మాట్లాడుతున్నారు, ఒక హోమ్ మినిస్టర్. ఏదున్నా అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కాబట్టి కేసు పెట్టినప్పుడు వెంటనే పోలీసులకి నీ కొడుకును అప్పగించండి, అక్కడ కేసులో విచారణ చేసిన సందర్భంగా ఏం తేలుతుందో అప్పుడు తేలుతుంది. కానీ దానికంటే ముందేది చేస్తున్నారు అంటే కేసును పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నము, అక్కడ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని కాపాడేటువంటి ప్రయత్నమే ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, భారత విద్యార్థి ఫెడరేషను, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య 3 సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా వెంటనే మీరు ఈ రాజకీయ ఒత్తిడులకి, ఈ పెద్దవాళ్ళకు ఒక న్యాయము, పేదవాళ్ళకు ఒక న్యాయము అనేది కాకుండా ఎవరైతే
నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని వెంటనే ఫోక్సో కేసు ఏదైతే నమోదైంది కాబట్టి ఆ ఫోక్సో కేసు కింద వెంటనే అరెస్ట్ చేయండి, న్యాయాలు విచారణ జరిపించండి, బాధితురాలకి రక్షణ కల్పించండి. 17 ఏళ్ల మైనర్ బాలిక, అనేక కేసులలో చూసినాం, ఎక్కడ కూడా బాధితులకు రక్షణ కలిగినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి బాధితురాలకి రక్షణ కల్పించాలి, అట్లాగే నిందితుడిని శిక్షించి విచారణ జరిపించాలి నిష్పక్షపాతంగా అని చెప్పేసి కూడా మా 3 సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో 3 సంఘాలుగా ఈ పోరాటం ఈరోజు నిరసన కార్యక్రమంతో మొదలైన ప్రోగ్రాము బండి భగీరథని అరెస్ట్ చేసి విచారణ జరిపేంత వరకు కూడా మా నిరసన కార్యక్రమాలను, మా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. డివైఎఫ్ నాయకులు వెంకటేష్ ఉన్నారు, మాట్లాడదాం. డివైఎఫ్ తరఫున ఎలాంటి నిరసన చేపట్టబోతున్నారు? మే 8వ తేదీన మైనర్ బాలిక తన పైన డిసెంబర్ 31న మద్యం తాగిపిచ్చి అత్యాచారం చేసిరని చెప్పేసి మైనర్ బాలిక బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికి 4 రోజులు అవుతా ఉన్నది. ఇప్పటి వరకు భగీరథని పోలీసులు అరెస్ట్ చేయట్లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కంటి తుడుపు చర్యగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. సిట్ ఏర్పాటు చేసిన నామమాత్రంగా చెప్పడం జరిగింది. కానీ ఈ దేశానికే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు, అమ్మాయిలకు అందరూ కూడా రక్షణ కల్పించడంలో పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సినటువంటి కేంద్ర హోంశాఖ స్వయాన కొడుకు భగీరథే ఈ అత్యాచారానికి పాల్పడితే ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తా ఉన్నది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఒకవైపున నరేంద్ర మోడీ గారు మొన్న తెలంగాణ పర్యటనకు వచ్చిర్రు, పక్కన కూర్చోబెట్టుకుని సిగ్గు లేకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒకవైపున బేటీ పడావో బేటీ బచావో అని చెప్పేసి పెద్ద నినాదాలు ఇస్తా ఉన్నాడు. కానీ ఒక స్వయాన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ ఫోక్సో కేసు నమోదు అయితే అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది చూడబోయి పక్కన కూర్చోబెట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు, అమ్మాయిలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర హోంమంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ చేత రాజీనామా చేయిస్తేనే ఈ కేసు నిష్పాక్షితపాతంగా విచారణ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఈ బాలిక కుటుంబానికి ఈరోజు న్యాయం జరగదు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి, హోంమంత్రి పదవిలో ఉండు కాబట్టి ఈ విచారణలో జాప్యం జరుగుతున్నది. కాబట్టి మేము డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ 5గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మైనర్ బాలిక కుటుంబం ఉందో మైనర్ బాలికకు రక్షణ కల్పిస్తూనే మరొక వైపున ఈరోజు ఆ సాయి భగీరథ్ బండి సంజయ్ కొడుకు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలి. ఫోక్సో కేసు నమోదైతే ఇంటికి పోయి అది ఫైల్ చేసుకోవాలి, విచారణ చేయాలి. కానీ స్వయాన పోలీసుల దగ్గరకు వచ్చి, పోలీస్ స్టేషన్లకు వచ్చి కేసు ఫైల్ చేస్తుంటే 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని కేసు ఫైల్ చేయకుండా బయటకు పంపించడం పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు సిట్ ఏర్పాటు చేసిన నామమాత్రంగా ఈ సిట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవద్దు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి పరారులో ఉన్నటువంటి నిందితుడు ఎవడైతే ఉందో మన సాయి భగీరథ్ వాడిని పట్టుకొచ్చి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని, కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ ఒక ఉమెన్ కమిషన్ ఉంది, 2 మహిళా మినిస్టర్లు ఉన్నప్పటికీ ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు? ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా సంఘటన జరుగుతూనే ఈరోజు మేధావులుగా ఉన్నటువంటి సుంకర మౌనిక, ఇతరులు ఉన్నటువంటి ఆకుల శ్రీవాన్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ ఏదైనా సంఘటన జరిగితే అడావుడిగా రోడ్ల మీదకి వచ్చేది. అంటే ఇక్కడ వేరే మతస్థులు అయితే ఒక తిరిగి స్పందిస్తారు, అదే తన పార్టీ వాళ్ళు నిందితులుగా ఉంటే వేరే విధంగా స్పందిస్తారా? ఇప్పటి వరకు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉంటారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రులుగా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ సీతక్క ఉంది, కొండ సురేఖ ఉంది, ఇట్లా మంత్రులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసు మీద స్పందించలేదు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కుమ్మకాయి ఇక్కడ ఉన్నటువంటి కేసులో నిందితులు ఉన్నటువంటి సాయి భగీరథని కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మేము అనుకుంటాను. ఇది సరైనది కాదు, మంత్రులు స్పందించాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి, హోంమంత్రి ఉండు కాబట్టి ఈ కేసును స్వయంగా పరిశీలించి విచారణను వేగవంతం చేసి ఆ నిందితుడు ఉన్నటువంటి సాయి భగీరథని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ నాగరాజు ఉన్నారు, మాట్లాడదాం. ఇది జరిగి కూడా 3 రోజులు అయినప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ చాలా లేటుగా స్పందించింది. బేటీ బచావో బేటీ పడావో, దాదాపు మేము బాలికలు రక్షిస్తామని నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ నిజంగానే మహిళలకు రక్షణ కల్పిస్తుందా? ఈరోజు బీజేపీ అంటేనే మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పార్టీగా మారిపోయింది. ఈరోజు బండి సంజయ్ ఎవరైతే ఈరోజు సీఎం, ప్రధానమంత్రి వస్తే 10వ తారీఖు పక్కన కూర్చొని నా ప్రియమిత్రుడు అని రేవంత్ రెడ్డి అంటాడు, అలాగే నా ప్రియమిత్రుడు అని చెప్పేసి ప్రధానమంత్రి అంటాడు. తన కొడుకు ఎక్కడున్నాడో తెలుసు. నిజంగా బండి భగీరథ ప్రమేయం లేకపోతే 50,000 రూపాయలు ఇస్తామని ఎందుకు మాట్లాడతారు? ఈరోజు హనీ ట్రాప్ అనే పేరుతో ప్రధాన మీడియా మొత్తం కూడా బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే వీళ్ళు చాలా చోట్ల ఘటన జరిగితే బీజేపీ రామచంద్రరావుతో సహా
మౌనికా సుంకర కావచ్చు, కరాటే కళ్యాణి కావచ్చు, ఆకుల శ్రావణి కావచ్చు, అనేక మంది రోడ్ల మీదకి వచ్చి లవ్ జిహాద్ అంటున్నారు. హిందూ సమ్మేళనాలు పెడుతున్నారు. ఈరోజు హిందూ సమ్మేళనాలు ఏం చెప్తున్నారు? లవ్ జిహాద్ అంటున్నారు, ఇంకో జిహాద్ అంటున్నారు, ఫ్రెండ్షిప్ జిహాద్ అంటున్నారు. మరి ఇంత ఘటన జరిగి ఒక మైనర్ బాలికని వేధించి అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరించి రక్షణ కావాలని పోలీస్ స్టేషన్ పోతే కనీసం పోలీసులు స్పందించరు. పోక్సో యాక్ట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇప్పటికి 3-4 రోజులు అవుతున్నా నిందితుని పట్టుకోవడంలో పోలీస్ శాఖ సిట్ ఏర్పాటు చేసింది తప్ప పట్టుకోవట్లేదు. మీరు ఎక్కడో ఉన్న వాళ్ళని పట్టుకొస్తారు, ఐబొమ్మ రవి లాంటి ఎక్కడున్నోని పట్టుకొస్తారు, ఇంకోని పట్టుకొస్తారు. ఈరోజు బండి భగీరథ్ అనేవాడు ఈరోజు కేంద్ర హోంమంత్రి కొడుకు కాబట్టి మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అందుకే మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. సామాన్యుడికి ఒక న్యాయమా, బండి భగీరథకి ఒక న్యాయం? అదే అడుగుతున్నాం. సామాన్యుడికి ఒక రకమైన న్యాయం, బండి భగీరథకి ఒక రకమైన న్యాయం, ఇది ఎట్లుంటుంది? కాబట్టి తెలంగాణ ప్రభుత్వం హోంశాఖ మంత్రిగానే ముఖ్యమంత్రి ఉన్నాడు. తక్షణం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చూపించాలి, రిమాండ్ చేయాలి, కేసు విచారణ జరిపించాలి. అలాగే మైనర్ బాలిక కుటుంబానికి రక్షణ నేను బీసీ అవడం వల్లే నా మీద ఇలాంటి చర్యలు చేపడుతున్నారంటే నిజమేనా? బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి నిజంగా ఇట్లాంటి చర్య తప్పైతే, ఇది అబద్ధం అయితే, బీసీని కాబట్టి ఇట్లాంటి చర్య అన్నట్టు అయితే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమనండి. వాళ్ళ కొడుకుతో ఇది తప్పని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించమనండి. ఏదున్నా దేశం కోసం, ధర్మం కోసం అంటారు కదా, మతం అని అంటారు కదా. ఇది తప్పైతే బండి సంజయ్ నీ కొడుకుని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టు, నీ కొడుకుని తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టి నువ్వు నీ సత్యతను నిరూపించుకో అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నావు. ఎందుకు దాస్తున్నావు? ఎందుకు పరారీలో ఉన్నాడు నీ కొడుకు? కాబట్టి నువ్వు ఇంకో రూపంలో మత కోణంలో కాదు. ఈరోజు బండి సంజయ్ అధ్యక్ష పదవి పోతే నేను 8 మంది సూసైడ్ చేసుకుంటే ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఏమైనా గొడవలకు ప్రేరేపిస్తున్నాడా? ఖచ్చితంగా ఈ గొడవలు చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు మతాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద వాళ్ళ లోతులు చేస్తున్నారు, వాళ్ళని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తక్షణం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఎవరైనా కేంద్ర మంత్రి అయినా సామాన్యులైనా న్యాయం చేయాలి. 17 సంవత్సరాల బాలికని విచక్షణరహితంగా కొట్టి అత్యాచారం చేసి బెదిరించి వాళ్ళ కుటుంబాన్ని చంపుతూనే బెదిరిస్తున్న బండి సంజయ్ కొడుకుని ఎక్కడున్నా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.